Hey guys, నేను రేష్మా. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇలా ఉండే స్కిన్ నాకు ఎలా సన్కి అండ్ టెంపరేచర్ వేరియేషన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇలా తయారైందనమాట. సో నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, మేము లాస్ట్ టైం జర్నీ చేసినప్పుడు ఏసీ కార్లో ఫుల్గా వేసుకున్నాను అనమాట. బాగా ఫేస్ పైకి పడేటప్పటికి అప్పటికే సగం డ్రై అయింది. ఇంకా ఇన్ బిట్వీన్ మేము ఒక కెఫే దగ్గర ఆగి అండ్ స్నాక్ అంతా తిని అక్కడ జస్ట్ కొంచెం సేపు ఆ సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇలాగ డ్రైగా ఫ్లేకీగా అయిపోయిందనమాట నా స్కిన్. దీనికోసం నేను ఏం రెమెడీస్ యూజ్ చేశాను టు గెట్ బ్యాక్ దట్ హైడ్రేషన్ అనేది నేను మీకు చూపిస్తానమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ వర్క్డ్ ఆన్ మై స్కిన్. ఇది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఫేస్ మాస్క్ గురించి. దిస్ ఈజ్ గార్నియర్ హైడ్రా బాంబ్ అనమాట. సో టు గివ్ అండ్ టు మేక్ యువర్ స్కిన్ మోర్ హైడ్రేట్ ఈ ప్యాక్ అనేది లైక్ మాస్క్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఈ గార్నియర్ హైడ్రా బాంబ్ మాస్క్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా మాస్క్ పెట్టుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ ఆగితే దీనిలో ఉన్నటువంటి ఈ లిక్విడ్ జెల్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్కి. దీనివల్ల స్కిన్ బాగా హైడ్రేట్ అవుతుందన్నమాట. వీ హ్యావ్ టు వెయిట్ ఇట్ ఫర్ 20 మినిట్స్. ఇంకా నా స్కిన్ కేర్ రొటీన్ విషయానికి వస్తే ఇంతకుముందు అయితే నేను కొన్ని వెజిటబుల్ జ్యూసెస్ లైక్ బీట్రూట్, క్యారెట్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ ఒక్కొక్కసారి తీసుకునేదాన్ని, ఆమ్లా డ్రింక్స్ యూజ్ చేసేదాన్ని. కానీ ఈ మధ్య వింటర్ వచ్చినప్పటి నుంచి చలిగా ఉంది కదా అని ఆపేసాను అనమాట. చూడండి, మాస్క్ తీసేసిన తర్వాత ఫేస్ అంతా కొంచెం హైడ్రేటింగ్గా అయింది, కానీ స్టిల్ బుగ్గల పైన రఫ్ స్కిన్ అనేది ఉండిపోయిందనమాట. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఇలాగ హమ్దర్ద్ బ్రాండ్ వాళ్ళది ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇలా కాటన్ షీట్స్ ఉంటాయి కదా, ఈ కాటన్ ప్యాడ్స్కి అప్లై చేసుకొని ఆల్మండ్ ఆయిల్ బాగా ఈవెన్గా అప్లై చేసేసుకున్నాను అనమాట. అలాంగ్ విత్ ద ఫేస్ నేనైతే చెవులు అండ్ నెక్ కూడా అప్లై చేసుకున్నానండి. కొంతమంది ఓన్లీ ఫేస్కి అప్లై చేసి వదిలేస్తుంటారు. ఇలా కాకుండా మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్కి కూడా ఫేస్తో పాటు అప్లై చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఉంటాయన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో క్యారెట్స్ చూడండి చాలా సోర్స్ చేసుకున్నాను. హే గాయ్స్, దిస్ ఈస్ ద థర్డ్ డే. అలా జరిగిన తర్వాత చూడండి ఇక్కడంతా బికాజ్ ఆఫ్ వింటర్ కూల్ చిల్డ్ ఎయిర్ ఇలా అయిపోయిందనమాట. నేను ఈ మధ్య స్కిన్ కేర్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఇట్ ఆల్ హ్యాపెండ్ అనమాట. ఐ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్. అందరు చెప్తుండేవాళ్ళు ఇది వరకు మీ స్కిన్ చాలా బాగుంటుంది అని. సో ఇన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేశాను, వదిలేసాను. ఈవెన్ ఐ వాజ్ నాట్ అప్లయింగ్ ఎ ప్రాపర్ క్రీమ్ ఆల్సో. ఒక్కొక్కసారి బాత్ చేసి మాయిశ్చరైజర్ రాయడం కూడా నెగ్లెక్ట్ చేసేదాన్ని ఈ మధ్య. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఇలా తయారైందనమాట. ఇక్కడ చూడండి క్లోజ్గా నా స్కిన్ చూస్తే ఎంత డల్ అయింది అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డార్క్ స్పాట్స్, సమ్ కైండ్ ఆఫ్ ఎ డార్క్ షేడ్ అనేది వచ్చేసింది అనమాట. సో అందరూ బాగా కేర్ తీసుకోవాలి, ఎస్పెషలీ ఉమెన్. ఇదొక మంచి ఫీలింగ్ అనమాట. వెన్ ఎవర్ అవర్ స్కిన్ విల్ బీ లుకింగ్ గుడ్, విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ అనేది క్యారీ చేస్తాం. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల బాగా ఫ్లేకీ స్కిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫర్ దిస్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. లెట్స్ సీ, ఐ విల్ షో యూ ద టాంజిబుల్ రిజల్ట్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ సూన్ ఐ విల్ బీ గోయింగ్ టు మీట్ డెర్మటాలజిస్ట్ ఆల్సో. చూద్దాం, లెట్స్ సీ. ఊరు నుండి వచ్చిన తర్వాత లాట్స్ ఆఫ్ వాటరీ వెజిటబుల్స్ లైక్ సొరకాయ, బీరకాయ ఇవన్నీ కూడా ఎక్కువ ఫుడ్లో పార్ట్ చేసుకున్నాం. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట ఇది. సో నేనైతే ఇక్కడ ఏబీసీ జ్యూస్ చేసి తాగుతున్నాను అనమాట. సో యాపిల్ బదులు ఆమ్లా యాడ్ చేశాను ఇప్పుడు, బికాస్ ఐ హ్యావ్ ఎ స్కిన్ కన్సర్న్ కాబట్టి, రిచ్ ఇన్ విటమిన్ సి. సో ఆమ్లా, బీట్రూట్ అండ్ క్యారెట్ 3 బాగా గ్రైండ్ చేసి ఇలాగా తాగుతున్నాను అనమాట. ఈ జ్యూస్ అనేది ఇట్ మేక్స్ వండర్స్ అండి. డెఫినెట్గా మీరే కాకుండా మీ ఫ్యామిలీ అందరితో కూడా తాగించండి. ఈవెన్ కిడ్స్కి కూడా ఇలాంటి వెజిటబుల్ జ్యూసెస్ అనేవి అలవాటు చేయడం చాలా మంచిది. నాతో పాటు ఆదిల్ కూడా లేచి కూర్చున్నాడు మార్నింగే. సో వాడికి కూడా ఒక చిన్న గ్లాస్ తాగించేసాను అనమాట. సో హీ స్ట్రగ్లింగ్ టు డ్రింక్. తర్వాత జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇలాగా ఏదైతే మనకి పల్ప్ ఉంటుందో అది కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో దానికి ఒక 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసి నేనైతే చపాతీ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. వేరే ఎక్స్టర్నల్గా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ పల్ప్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్తోనే మనం కలిపేసుకోవచ్చు అనమాట. ఇది బాగా మంచి ఫైబ్రస్గా ఉంటుందన్నమాట చపాతీ. డూ ట్రై ఇట్ గైస్.
వీటన్నిటితో పాటు నేను ట్రై చేసిన ఇంకొక హోమ్ రెమెడీ వచ్చి అలోవెరా అనమాట. ఈ అలోవెరాని ఇలాగ పైన ఒక సైడ్ తొక్క తీసేసాను అనమాట. ఆ తర్వాత ఇందులో బాగా జెల్లీ ఉంటుంది కదా, అంతా నైఫ్ తీసుకొని బాగా అటు ఇటు ర్యాండమ్గా బాగా కట్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకొని షుగర్ కొంచెం యాడ్ చేసి దెన్ స్క్రబ్ చేసుకున్నాను అనమాట స్కిన్కి బాగా, బుగ్గలకి ఎస్పెషలీ. దీనివల్ల ఎంత మంచి రిజల్ట్స్ వచ్చిందండి. ఇట్ మేడ్ మిరకల్స్ అనమాట. ఇది అప్లై చేసిన తర్వాతనే నాకు ఫాస్ట్ రిజల్ట్స్ అనేది, నా స్కిన్ అనేది ఫాస్ట్గా మాయిశ్చరైజ్ అయిందనమాట. ఇలాగ కట్ చేసుకొని నేను సేమ్ డే ఒక 3 times రిపీట్ చేశాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అప్లై చేశాను అనమాట. జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనమాట. రియలీ ఇట్స్ మిరకల్. మీరందరూ కూడా అలోవెరా ఎక్కడ వేసినా కూడా పెరిగిపోతుంది కదా. ఇది యాక్చువల్గా నా పాట్లో పెంచుకున్నటువంటి అలోవెరాని అనమాట. సో డెఫినెట్గా మేక్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ స్కిన్ రొటీన్ అనమాట ఈ అలోవెరాని. హే గాయ్స్, ఐ జస్ట్ గాట్ మై స్కిన్ బ్యాక్ కనిపించింది నాకు. చూసారా, మళ్ళీ ముందులాగే యాజ్ యూజువల్గా నా స్కిన్ అనేది నాకు హైడ్రేటింగ్గా అనిపించింది అనమాట. మీకు ఈ వీడియోలో షేర్ చేసినటువంటి చిన్న హోమ్ రెమెడీస్ యూజ్ చేశాను అనమాట. ఎక్స్టర్నల్గా నేను ఎలాంటి క్రీమ్స్ కూడా అప్లై చేయలేదు. కాకపోతే నేను యూజ్ చేసేటువంటి నివియా బాడీ లోషన్ని ఒక 2-3 సార్లు కొంచెం కేరింగ్గా క్లెన్స్ చేసుకొని అప్లై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా జస్ట్ ఐ హ్యావ్ టేకెన్ మై బాత్, మాయిశ్చరైజర్ రాసుకున్నాను, సన్ స్క్రీన్ రాసుకున్నాను లాక్మీది. సో దట్స్ ఇట్ అనమాట. ఐ డెంట్ అప్లైడ్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్. ఇలాగా న్యాచురల్గా వితౌట్ మేకప్ నా స్కిన్ చూపిస్తున్నాను అనమాట. నేను మేకప్ అంటే డైలో మనం ఏం అప్లై చేసుకుంటాం, జస్ట్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం. మహా అయితే యూనో పౌడర్ రాసుకుంటాం ఎప్పుడైనా. ఐ మీన్ లైక్ నేనైతే పర్సనల్గా రాసుకుంటాను, ఎందుకంటే ఏదైనా డస్ట్ పడినా కూడా మన స్కిన్లోకి డైరెక్ట్గా టచ్ అవ్వకుండా డస్ట్ ప్రూఫ్గా కూడా ఉంటుంది అన్నట్లు వైల్ గోయింగ్ అవుట్ ఐల్ బీ అప్లయింగ్ అనమాట. సో ఈవెన్ నేను ఈరోజు అయితే పౌడర్ కూడా అప్లై చేయలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ లోషన్ మాత్రమే అప్లై చేసుకున్నాను అనమాట. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. చూడండి, నా బుగ్గలు మళ్ళీ మెరవడం స్టార్ట్ చేశాయి. నాకు ముందులాగానే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకంటే చాలా భయం వేసేసిందండి. ఐ జస్ట్ లాస్ మై కాన్ఫిడెన్స్. ఏంటి, నేను ఏమైనా మంచి ఫుడ్ తీసుకోవట్లేదా, ఏంటి వాటర్ తాగలేదా సరిగా ఈ వింటర్ వచ్చినప్పటి నుంచి, లేదంటే జస్ట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ నా స్కిన్ ఏమైనా ఇలా అయిపోయిందా, లాట్స్ ఆఫ్ కన్సర్న్స్ నాకైతే. మనకి లేడీస్కి ఎప్పుడైనా యూనో మన స్కిన్ మంచిగా ఉంటే లైక్ వీ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. ఇట్స్ గివ్స్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఐ పర్సనలీ ఫీల్. నాకైతే ఇది ఇలా జరిగేటప్పటికీ ఐ హ్యాడ్ ఎ లాట్స్ ఆఫ్ కన్సర్న్, బట్ ఐఎమ్ హ్యాపీ. దిస్ ఈజ్ సమ్ 5th డే అనమాట. సో ఒక 3 days బాగా కేర్ తీసుకున్నాను, జస్ట్ బై అప్లయింగ్ దట్ హోమ్ రెమెడీస్ విచ్ ఐ హ్యావ్ షోన్ అర్లియర్ ఇన్ ద వీడియో అనమాట, అంతే. సో మంచిగా వాటర్ తాగండి, హైడ్రేటింగ్గా ఉంచుకోండి మీ బాడీని. అండ్ యాజ్ వెల్ ఫర్ ద స్కిన్ అప్లై మోర్ అండ్ మోర్ మాయిశ్చరైజర్ వైల్ గోయింగ్ అవుట్. మనము మంచి క్వాలిటీ సన్ స్క్రీన్ రాసుకుంటే సరిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫాలోడ్. హోప్ ఈ రెమెడీస్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అనమాట. సో అదన్నమాట సంగతి. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసేటువంటి ఈ లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది అనమాట. సో దట్ ఐ కెన్ మేక్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ, బాయ్. నేను నా డైలో యూజ్ చేసేటువంటి బ్యూటీ క్రీమ్స్ ఏదైతే యూజ్ చేస్తానో అవి మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఫర్ మై బాడీ మాయిశ్చరైజింగ్ ఐల్ బీ యూజింగ్ దిస్ నివియా షియా బటర్ అనమాట. నివియా విత్ షియా బటర్ అనేది యూజ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years నుంచి నేను యూజ్ చేస్తున్నానండి. ఒక 10 years నుంచి నేను యూజ్ చేస్తున్నాను. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాజ్ మై స్కిన్ ఇస్ డ్రై స్కిన్, నాకు ఇది చాలా హెల్ప్ అయిందనమాట. సో ఫేస్కి అయితే నేను ఈ మధ్య ఈ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజరే యూజ్ చేస్తున్నాను అనమాట.
ఈవెన్ ఇట్స్ గుడ్ వెన్ స్కిన్ ఈజ్ గుడ్ అనమాట. అంతే, మాయిశ్చరైజింగ్ అంటే నాన్ గ్రీజీగా కొంచెం మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుందన్నమాట. కానీ ఇట్లా స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు ఇది అప్లై చేయడం వల్ల నాకు అంత మంచి రిజల్ట్స్ ఏమీ కనిపించలేదనమాట. సో నేను ఏం చేశాను, నివియా క్రీమ్ని కాటన్ ప్యాడ్తో రిపీటెడ్గా అప్లై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అలాంగ్ విత్ దిస్ ఈ ఫేస్ క్రీమ్ కూడా ఉన్నిందనమాట, బ్లూబెర్రీస్ది ఫ్రమ్ నివియా. ఇది కూడా అప్లై చేశాను అనమాట. ఈవెన్ విత్ దిస్ ఆల్సో ఐ గోట్ మై మాయిశ్చర్ బ్యాక్ అనమాట. అండ్ ఇది కూడా మమా ఎర్త్ది లాంగ్ బ్యాక్ నుంచి నేను కొనుక్కున్నాను, కానీ యూజ్ చేయలేదన్నమాట. ఇది జస్ట్ ట్రై చేశాను ఒక 4-5 టైమ్స్ అంతే. ఐ వాజ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజింగ్ దట్ అనమాట. సో ఇలా అయ్యేటప్పటికి లెట్స్ సీ, అప్లై చేద్దాం సీరం కూడా. ఇంకా నుంచి సీరం యూజ్ చేద్దాం ఫర్ మై స్కిన్, బెటర్ స్కిన్ అనేసి అనిపించింది అనమాట. సో అట్లీస్ట్ ఇదైనా ఖాళీ చేసి చూద్దాం, బికాస్ ఇట్ ఈస్ విత్ విటమిన్ సి అనమాట, లెమన్ ఫ్లేవర్లో ఉంది. సో ఐ థాట్ ఆఫ్ యూజింగ్ దట్. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో నాది కొంచెం స్కిన్ అనేది లస్ట్రస్గా తయారైంది అని అయితే నేను చెప్పగలను అనమాట. అండ్ ఇంకా ఈ సన్ స్క్రీన్ లోషన్ విషయానికి వస్తే లాక్మీ సన్ ఎక్స్పర్టే నేను యూజ్ చేస్తాను అనమాట. సన్ స్క్రీన్ లోషన్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ నేను ఇదే యూజ్ చేసేదాన్ని అనమాట. ఈవెన్ ఫ్రమ్ 10 years నుంచి కూడా నేను అదే యూజ్ చేశాను. నో చేంజ్ ఇన్ దాట్. బాగానే ఉంది, నాకు బాగానే ఉందని అనేసి అనిపించింది అనమాట. అండ్ ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా నేను యూజ్ చేస్తాను అనమాట. వెనెవర్ ఐల్ బీ గోయింగ్ అవుట్ నేను అప్పుడు కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం డస్ట్ ఫ్రీ ఎఫెక్ట్ ఉంటుంది, డైరెక్ట్గా డస్ట్ మన స్కిన్ పైన వచ్చి పడకుండా ఉంటుంది అన్నట్లు అనమాట. ఇంతకు ముందు చెప్పినట్లు దట్ వాజ్ మై కన్సర్న్. అండ్ ఫ్రెష్ లుక్స్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ బ్యూటీ ప్రోడక్ట్స్ విచ్ I have used recently అనమాట nowadays. సో అదనమాట సంగతి. సో దిస్ ఇస్ మై స్కిన్. అండ్ ఇంకా కూడా ఫ్యూచర్లో డెర్మటాలజిస్ట్ని కలవాలనుకుంటున్నాను అనమాట ఫర్ ఇంప్రూవింగ్ మై స్కిన్ టెక్స్చర్. అప్డేట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసేటువంటి ఈ లైక్ వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, నాకు మంచి వ్యూవర్స్ రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ టు షేర్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్.